హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏంటంటే అప్డేట్ ఆపరేషన్ గురించి తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోలో నేను ఫైండ్ ఆపరేషన్ గురించి యాజ్ వెల్ యాజ్ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను బై యూజింగ్ ద లిమిట్ అండ్ స్కిప్ మెథడ్ గురించి. ఎలా లైక్ ఆ టూ మెథడ్స్ అనేవి ఏ కాన్సెప్ట్లో మనం యూజ్ చేస్తాం అనేవి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో మనం ఏంటంటే అప్డేట్ ఆపరేషన్ గురించి తెలుసుకుందాము. ఈ అప్డేట్ ఆపరేషన్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన కలెక్షన్స్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, లైక్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి కదా. ఆ ఆబ్జెక్ట్స్లో ఉన్న వాల్యూస్ని ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే వీ విల్ గో ఫర్ ద అప్డేట్ ఆపరేషన్. ఓకేనా, డాక్యుమెంట్లో ఏమైనా వాల్యూస్ కానీ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే వీ విల్ గో ఫర్ ద అప్డేట్ ఆపరేషన్. నౌ ఈ అప్డేట్ ఆపరేషన్ చేయడానికి మనకి బేసికలీ 3 మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, అప్డేట్ ఆపరేషన్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి అప్డేట్ 1. ఈ అప్డేట్ 1 అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ అప్డేట్ 1 వచ్చేసి ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే మనం ఓన్లీ సింగిల్ డాక్యుమెంట్ని అప్డేట్ చేయాలనుకుంటున్నామో. ఓకేనా, ఎప్పుడైతే మనం సింగిల్ డాక్యుమెంట్ని మాత్రమే అప్డేట్ చేయాలనుకుంటున్నామో దెన్ వీ విల్ చూస్ ద అప్డేట్ 1 అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ఎంప్లాయీ ఐడి ఉన్నాడు, ఎంప్లాయీ ఐడి వచ్చేసి 4 ఉన్నారు. ఓకేనా, ఎవరైతే ఎంప్లాయీ ఐడి 4 ఉన్నారో వాడి నేమ్ వచ్చేసి నేను మార్చాలనుకుంటున్నా. నేమ్ వచ్చేసి నేను సంథింగ్ లైక్ ఏంటంటే మార్చాలనుకుంటున్నా. సో ఈ ఎంప్లాయీ ఐడి అనేది యూనిక్ కదా, ఒకటే ఉన్నది. నౌ ఎప్పుడైతే నేను వేర్ కండిషన్ యూజ్ చేసుకుని ఎంప్లాయీ ఐడి 1 అని లైక్ 4 అని యూజ్ చేస్తాను, నాకేంటంటే ఒక్క డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ అయిపోయి దెన్ ఆ డాక్యుమెంట్ లైక్ నేమ్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతుంది. అప్డేట్ 1 అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం మనం, ఎప్పుడైతే మన రిక్వైర్మెంట్ వచ్చేసి టు అప్డేట్ ఓన్లీ సింగిల్ డాక్యుమెంట్ దెన్ వీ విల్ చూస్ ద అప్డేట్ 1. ఫైన్. అప్డేట్ మెనీ అని ఇంకోటి కూడా ఉంది, అప్డేట్ మెనీ. ఓకే, ఈ అప్డేట్ మెనీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన రిక్వైర్మెంట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ చాలా డాక్యుమెంట్స్ని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా, చాలా డాక్యుమెంట్స్ని మనం అప్డేట్ చేయాలనుకుంటే వీ విల్ చూస్ ద అప్డేట్ మెనీ. ఓకేనా, అప్డేట్ మెనీ అనేది చూస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఎంప్లాయీ డిపార్ట్మెంట్ వచ్చేసి సేల్స్ ఉండిద్దో ఓకేనా, వాడి శాలరీ వచ్చేసి ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నాం +1000. ఓకేనా, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న శాలరీకి 12,000 అనేది యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు ఏంటి, సేల్స్ డిపార్ట్మెంట్లో ఓన్లీ 1 పర్సన్ మాత్రమే ఉన్నాడు కదా, మల్టిపుల్ పర్సన్ లైక్ ఏంటంటే చాలా పర్సన్స్ ఉంటారు. సో మనకేంటంటే చాలా డాక్యుమెంట్స్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో అప్డేట్ మెనీ యూజ్ చేసుకొని వీ కెన్ అప్డేట్ ద మెనీ డాక్యుమెంట్స్. ఫైన్. ఇంకొకటి వచ్చేసి రీప్లేస్ 1. అసలు ఈ రీప్లేస్ 1 ఏంటంటే ఈ అప్డేట్ 1 యాజ్ వెల్ యాజ్ అప్డేట్ మెనీ యూజ్ చేసుకొని వీ కెన్ అప్డేట్ ఓన్లీ సింగిల్ ఫీల్డ్ మాత్రమే. ఓకేనా, సింగిల్ ఫీల్డ్ మాత్రమే. ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే నేను అప్డేటింగ్ ఓన్లీ నేమ్. సెకండ్ అప్డేట్లో చూసుకుంటే అప్డేట్ మెనీలో ఐఎమ్ అప్డేటింగ్ ఓన్లీ శాలరీ. నౌ రీప్లేస్ 1 యూజ్ చేసుకొని వీ కెన్ రీప్లేస్ వీ కెన్ అప్డేట్ ద ఆల్ ఫీల్డ్స్ అనమాట. అన్ని ఫీల్డ్స్ని మనం అప్డేట్ చేయొచ్చు దేన్ని యూజ్ చేసుకొని, రీప్లేస్ 1 యూజ్ చేసుకొని. అర్థమైంది కదా అప్డేట్ 1కి అప్డేట్ మెనీకి యాజ్ వెల్ యాజ్ రీప్లేస్ 1కి డిఫరెన్స్ ఏంటో. నౌ ఒక చిన్న కొన్ని ఆపరేషన్స్ని పర్ఫామ్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ సో db.emp దెన్ ఫైండ్. ఓకే, లెట్ మీ షో యూర్ డాక్యుమెంట్స్. ఓకే, సో నా EMP డాక్యుమెంట్స్లో ఈ డేటా ఉంది. ఐ విల్ గివ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ప్లీజ్ డౌన్లోడ్ దిస్ డేటా అండ్ లోడ్ ఇట్. ఓకేనా, ఫైన్. నౌ ఇప్పుడు ఎవరైతే జాన్సన్ అనే నేమ్తో ఉన్నారో ఎంప్లాయీ, వాడి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 ఉంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ని నేను 4 చేయాలనుకుంటున్నా. ఎవరైతే ఎంప్లాయీ జాన్సన్ ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను 4 చేయాలనుకుంటున్నా. ఈ డాక్యుమెంట్స్లో నాకు జాన్సన్ అనే పర్సన్ అనేది రిపీట్ అవ్వలేదు, మీన్స్ నేమ్ అనేది యూనిక్గా ఉంది. ఓకేనా, నేమ్ అనేది యూనిక్గా ఉంది డాక్యుమెంట్ ఈ కలెక్షన్లో. నౌ బై యూజింగ్ దిస్ నేమ్ ఐ విల్ ఫైండ్ దిస్ డాక్యుమెంట్, దెన్ ఆఫ్టర్ దట్ ఐ విల్ అప్డేట్ దిస్.
ఓకేనా? లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ అగైన్. బై యూజింగ్ దిస్ నేమ్ ఫీల్డ్ ఐ విల్ ఫైండ్ దిస్ డాక్యుమెంట్ అండ్ ఐ విల్ అప్డేట్ దిస్ ఎక్స్‌పీరియన్స్. ఫస్ట్ నేనేం చేయాలి? ఈ డాక్యుమెంట్‌ని ఫైండ్ చేసుకోవాలి. అది ఎలా? యూనిక్ ఉండేది ఏంటిది? నేమ్ కదా! సో, నేమ్ యూజ్ చేసుకొని ఫస్ట్ ఈ డాక్యుమెంట్‌ని నేను ఫైండ్ చేసుకొని దెన్ ఐ విల్ అప్డేట్ ఇట్. అది ఎలా అంటే ఫస్ట్ db.emp ఓకే. అప్డేట్ 1 దెన్ ఓకే. సో, ఇక్కడ ఏంటంటే నేను 2 కండిషన్స్ లైక్ ఏంటంటే 2 ఆబ్జెక్ట్స్‌ని పాస్ చేయాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి వేర్ కండిషన్, వెన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి లైక్ ఏంటంటే సెట్ కండిషన్. సెట్ అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఎస్‌క్యూఎల్ మీకు ఒకటి వచ్చి ఉంటే ఒకవేళ ఎంప్లాయీ నేమ్ మార్చాలనుకుంటే ఈ ఎంపీ టేబుల్‌లో అప్డేట్ టేబుల్ నేమ్ ఓకేనా? అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ ఈ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అని ఇచ్చి వేర్ అని ఇస్తాం కదా! లెట్ మీ రైట్ ద క్వరీ. అప్డేట్ టేబుల్ దెన్ emp set like ename something abc where emp id is equals to 4 అని ఇస్తాం కదా SQL క్వరీలా. సో, ఇక్కడ కూడా సెట్ ఆపరేటర్ని యూస్ చేసుకొని MongoDBలో కూడా ఈ సెట్ ఆపరేటర్ని యూస్ చేసుకొని వి విల్ అప్డేట్ ద ఫీల్డ్స్ అనమాట. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే MongoDBలో మనం వేర్ కండిషన్ని స్పెసిఫై చేస్తాము. ఇక్కడ నాకు యూనిక్గా ఉంది ఏంటిది? నేమ్ కదా! సో, వేర్ నేమ్ ఈక్వల్స్ టు Alice Johnson. ఓకే. నేను ఫస్ట్ ఈ వేర్ కండిషన్ యూస్ చేసుకొని డాక్యుమెంట్ ఫైండ్ చేసుకున్నా. దెన్ సెట్ ఆపరేటర్ని యూస్ చేసుకొని ఎక్కడైతే SQL సెట్ ఆపరేటర్ ఉందో సెట్ చేయడానికి వాల్యూని ఇక్కడ కూడా సెట్ ఆపరేటర్ని యూస్ చేసుకొని ఐ నీడ్ టు స్పెసిఫై ద విచ్ వాల్యూ ఐ హ్యావ్ టు చేంజ్. ఓకేనా? ఏ వాల్యూని చేంజ్ చేయాలో అది స్పెసిఫై చేయాలి. ఇక్కడ నాకు ఎక్స్పీరియన్స్ 3 ఉంది కదా! నేను ఎక్స్పీరియన్స్ 4 చేయాలనుకుంటున్నా. అది ఎలా అంటే ఇంకొక బ్రాకెట్ ఓపెన్ చేసి వీ హ్యావ్ టు స్పెసిఫై ద కీ యాజ్ వెల్ as పేర్. సో, అందుకనే నేను ఒక ఆబ్జెక్ట్ రూపంలో స్పెసిఫై చేస్తున్నా. వీ హ్యావ్ టు స్పెసిఫై ద కీ యాజ్ వెల్ as పేర్. ఎక్స్పీరియన్స్ దెన్ 4. సో, సెట్ ఆపరేటర్ యూస్ చేసుకొని ఎక్స్పీరియన్స్ అనేది 4 చేసుకున్నా. సో, లెట్ మీ ఎంటర్ ఇట్. ఓకే. అక్నాలెడ్జ్‌మెంట్ ఐ గాట్ ట్రూ. దెన్ మ్యాచ్డ్ డాక్యుమెంట్స్ ఓన్లీ 1, మోడిఫైడ్ డాక్యుమెంట్ ఆల్సో 1. లెట్ మీ షో యూ ద రిజల్ట్. ఎలైస్ జాన్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది 4కి వెళ్ళింది. ఇందాక ప్రీవియస్లో ఏంటంటే 3 మాత్రమే ఉంది. ఇప్పుడు మనం అప్డేట్ చేశాను. సో, ఇలా ఏంటంటే అప్డేట్ 1 అనేది యూజ్ అవుతుంది మనకి. అప్డేట్ 1 అనేది యూజ్ అవుతుంది. ఓన్లీ సింగిల్ డాక్యుమెంట్ని అప్డేట్ చేయడానికి సెట్ ఆపరేటర్ అనేది పక్కా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఫైన్. నౌ లెట్ మీ షో యూ అప్డేట్ 1కి ఎగ్జాంపుల్ అదే అనమాట. అప్డేట్ మెనీకి ఏంటంటే నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సీ వన్. ఓకే, ఎవరైతే ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజనీరింగ్ ఉండిద్దో ఓకేనా, వాళ్ళ శాలరీ వచ్చేసి నేను ఎగ్జిస్టే ఉన్న శాలరీతో ఒక 1000 అనేది ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా, 1000 అనేది ఇంక్రిమెంట్ చేయాలనుకున్నా. ఓకే, లెట్ మీ చేంజ్ ద ఎక్స్పీరియన్స్ ఓన్లీ. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఎక్స్పీరియన్స్ చేంజ్ చేసాం కదా, ఈ ఎగ్జాంపుల్లో కూడా ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేంజ్ చేద్దాము. సో ఎవరైతే ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజనీరింగ్ ఉండిద్దో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి అందరివి 10 చేయాలనుకుంటున్నా. నాకేంటి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మల్టిపుల్ పర్సన్స్ అనేవాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, దెన్ లెట్ మీ ఫైండ్ ఇట్ అండ్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. సో ఇలా ఏంటంటే ఈ 2 పర్సన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10 పెట్టాలనుకుంటున్నా. ఓకేనా, 10 అనేది పెట్టాలనుకుంటున్నా. సో అప్పుడు నేను అప్డేట్ మెనీ అనేది యూజ్ చేస్తాను. అప్డేట్ dv.emp.update many
దెన్ ఫస్ట్ ఏం చేయాలి మనం 2 ఆబ్జెక్ట్స్ని పాస్ చేయాలి ఈ మెథడ్లో. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటిది? వేర్ కండిషన్. వేర్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంజనీరింగ్. ఓకేనా? ఇంజనీరింగ్. యా. నౌ నేనేంటి ఎక్స్పీరియన్స్ అనేది మార్చాలనుకుంటున్నా. సెట్. దెన్ చెప్పాను కదా, కీ వాల్యూ పేర్లోనే మాత్రమే పాస్ చేయాలి. సెట్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి 10. సో ఇప్పుడేంటి, ఎవరైతే ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజనీరింగ్ ఉండిద్దో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10కి మారిపోతుంది. లెట్ మీ ఎంటర్ ఇట్. సి, ఇక్కడ నాకు మ్యాచ్డ్ డాక్యుమెంట్స్ 3 ఉన్నాయి. దెన్ మోడిఫైడ్ కౌంట్ వచ్చేసి 3 ఉన్నాయి అనమాట. సో మనం ఇలా ఏంటంటే అప్డేట్ మెనీ అనేది యూజ్ చేస్తాము. అప్డేట్ మెనీ దేనికి? టు అప్డేట్ ద మెనీ డాక్యుమెంట్స్. అప్డేట్ 1 దేనికి? టు అప్డేట్ ఓన్లీ సింగిల్ డాక్యుమెంట్. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నౌ రీప్లేస్ 1. ఈ రీప్లేస్ 1 ఏంటంటే ఆల్ ఫీల్డ్స్, ఏవైతే అన్ని ఫీల్డ్స్ ఉన్నాయో ఈ ఎవ్రీ ఫీల్డ్ని మనం రీప్లేస్ చేయడానికి రీప్లేస్ 1 అనేది యూజ్ చేస్తాం. సో లెట్ మీ షో యూ అన్ ఎగ్జాంపుల్. db.emp దెన్ రీప్లేస్ 1. ఫస్ట్ ఏంటి, ఓన్లీ ఒక డాక్యుమెంట్ మాత్రమే మార్చగలము. ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ బ్రౌన్ అన్నాడు కదా, ఈ నేమ్లో ఎవరైతే ఉన్నారో దెన్ వాడి డీటెయిల్స్ నేను మార్చాలనుకుంటున్నా. ఓకేనా? సో ఏంటి అంటే లైక్ నేమ్, డిపార్ట్మెంట్, దెన్ శాలరీ, ఈ 3 డీటెయిల్స్ని మాత్రం మార్చాలనుకుంటున్నా. అప్డేట్ 1తో ఓన్లీ నేను ఈ ఏదైతే ఒక సింగిల్ ఫీల్డ్ మాత్రమే నేను మార్చగలను. రీప్లేస్ 1 యూజ్ చేసుకొని వేర్ ఐ కెన్ మోడిఫై ద మల్టిపుల్ ఫీల్డ్స్. ఫైన్, లెట్ మీ షో యూ. ఫస్ట్ ఏంటిది? నేమ్. వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు డేవిడ్ బ్రౌన్ కదా. ఓకే, దెన్ ఐ హ్యావ్ టు స్పెసిఫై ఏమేమి రీప్లేస్ చేయాలో నేను అది స్పెసిఫై చేయాలి. నేమ్ వచ్చేసి లెట్ మీ కీప్ ఇట్ రవి. దెన్ శాలరీ వచ్చేసి 60,000 పెడుతున్నా. సో ఎప్పుడైతే నేను ఎంటర్ చేస్తానో, సి acknowledge by true and matched document 1, modified count also 1. Then let me show you the result. చూసారా, ఎవరైతే లైక్ డేవిడ్ బ్రౌన్ ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అనేది మాడిఫై అయిపోయినాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ప్రీవియస్గా చూడండి, లెట్ మీ షో యూ. ఇక్కడ నాకు ప్రీవియస్గా మాడిఫై చేయకముందల నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ, ఎక్స్పీరియన్స్, స్కిల్స్, జాయిన్ డేట్ ఇవన్నీ ఉన్నాయి. బట్ నేను ఎప్పుడైతే మాడిఫై చేశానో, ఏది మాడిఫై చేసింది? ఓన్లీ నేమ్ అండ్ శాలరీ ఇక్కడ ఏదైతే పెట్టానో ఆ 2 మాత్రమే రీప్లేస్ లైక్ ఏంటంటే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం ఏవైతే మెన్షన్ చేస్తామో, ఏ ఫీల్డ్స్ అయితే మెన్షన్ చేస్తామో ఆ ఫీల్డ్స్ మాత్రమే ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఓకేనా? ఆ ఫీల్డ్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. రిమైనింగ్ విల్ బి డెలీటెడ్ అన్నమాట. ఐ హోప్ మీకు రీప్లేస్ 1 అనేది అర్థమై ఉండిద్ది. ఫైన్, నౌ లెట్ మీ షో యూ అనదర్ ఎగ్జాంపుల్స్. బేసిక్ ఆపరేషన్స్ అనేది చేసాము. అప్డేట్ 1 యూజ్ చేసుకుని అప్డేట్ మెనీ అండ్ రీప్లేస్ 1. రీప్లేస్ 1 దేనికి? టు అప్డేట్ ద మల్టిపుల్ ఫీల్డ్స్. బట్ ఏంటంటే ఫీల్డ్స్ అనేవి పోతాయి అనమాట ఎప్పుడైతే మనం మెన్షన్ చేయలేదో. నౌ ఓకే, సి మనం ఇందాక అప్డేట్ 1 యూజ్ చేసుకొని లైక్ సెట్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని ఏంటంటే ఒక ఫీల్డ్ని సెట్ చేసాము. ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఎవరైతే నేమ్ వచ్చేసి అలైస్ జాన్సన్ ఉన్నారో సెట్ ఆపరేషన్ యూజ్ చేసుకొని మన ఎక్స్పీరియన్స్ అనేవి 4కి మార్చుకున్నాం. సో ఇలా మనం ఏంటంటే సెట్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫీల్డ్ అనేది లైక్ ఏంటంటే లెట్ మీ షో యూ. ఇక్కడ బోనస్ ఉంది కదా, లెట్ మీ షో యూ అనేది. మార్క్ స్మిత్ ఉన్నారు కదా, ఈ మార్క్ స్మిత్ బోనస్ ఏదైతే ఉందో
ఆ ఫీల్డ్ అనేది డిలీట్ అయిపోవాలి. ఓకేనా? వాడికి బోనస్ అనేది తీసేసేయాలి అసలు. ఆ బోనస్ అనేది కాన్సెప్టే లేదు ఆడికి. తీసేయాలి. అది ఎలా అంటే ఎప్పుడైతే మనం ఏమైనా అప్డేట్ చేయాలనుకుంటే వి విల్ యూజ్ ద సెట్ ఆపరేటర్. బట్ ఎప్పుడైతే మనం అది తీసేయాలనుకుంటే వి విల్ యూజ్ ద అన్సెట్ ఆపరేటర్. ఓకేనా? యా, లెట్ మీ షో యూ. db.emp then update 1, okay, where name was, so name వచ్చేసి మార్క్, then స్మిత్, capital S స్మిత్. ఓకే, నౌ వీడికి బోనస్ ఉంది కదా, ఆ బోనస్ ఫీల్డ్ అనేది తీసేయాలి అసలు. ఇందాక నేను ఏదైనా ఫీల్డ్ని అప్డేట్ చేయడానికి సెట్ ఆపరేటర్ యూజ్ చేశాను. బట్ ఇప్పుడు ఒక ఫీల్డ్ని డిలీట్ చేయాలంటే అన్సెట్ ఆపరేటర్ని యూజ్ చేసి బోనస్ కదా, ఇట్స్ ఏ బోనస్, ఐ విల్ కీప్ ఇట్ యాజ్ ఎంటీ ఆర్ ఎల్స్, ఓకే యా, ఎంటీ పెట్టాలి. లెట్ మీ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకేనా? సో అన్సెట్ దేనికి? టు డిలీట్ దట్ ఫీల్డ్. లెట్ మీ షో యూ రిజల్ట్. ఇక్కడ మార్క్ స్మిత్ వచ్చాడు, వాడికి బోనస్ అనేది పోయింది. ఎప్పుడైతే మనం అన్సెట్ ఆపరేటర్ యూజ్ చేస్తామో, ఓకేనా, అన్సెట్ ఆపరేటర్ యూజ్ చేస్తామో అప్పుడు ఏంటంటే ఆ ఫీల్డ్ అనేది డిలీట్ అయిపోతుంది. అన్సెట్ ఆపరేటర్ దేనికి? టు డిలీట్ ద ఫీల్డ్. సెట్ ఆపరేటర్ దేనికి? టు అప్డేట్ ద ఫీల్డ్. ఓకేనా? వాల్యూస్ని అప్డేట్ చేయడానికి వీ విల్ యూజ్ ద సెట్ ఆపరేటర్, వెరాజ్ అన్సెట్ ఆపరేటర్ ఈజ్ టు డిలీట్ ద ఫీల్డ్ అనమాట. ఏదైనా స్పెసిఫిక్ ఫీల్డ్ని డిలీట్ చేయాలనుకుంటే వీ విల్ యూజ్ ఇట్. ఫైన్. నా ఇంకొకటి ఎగ్జాంపుల్ వచ్చేసి, నా ఒక రిక్వైర్మెంట్ ఉందండి. ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే, ఎవరైతే డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉంటారో, ఎవరైతే ఎంప్లాయీస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ శాలరీ ఇప్పుడు ఉండిద్ది కదా, ఎగ్జిస్టే ఉండిద్ది కదా, ఆ శాలరీకి ఒక 1000ని పెంచాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పారు చూడండి. ఇక్కడ విలియమ్సన్ ఉన్నాడు, వాడి డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజనీరింగ్. ఓకే, శాలరీ వచ్చేసి 85,000. నౌ ఈ 85,000ని ఒక 1000కి ఇంకా వచ్చే ఎక్స్ట్రాగా యాడ్ చేయాలనుకుంటున్నా, ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నా. మీన్స్ 86,000ని చేయాలనుకుంటున్నా. అలా ఎవరైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ శాలరీస్ అన్నీ నేను ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నా. ఎంత ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నా? 1000ని ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నా. సో అది ఎలా అంటే, మనకి ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఉంది. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ ఐఎన్సి ఆపరేటర్ మీన్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ టు ఇంక్రిమెంట్ ద వాల్యూ. ఓకేనా? ఇంక్రిమెంట్ ఆపరేటర్ దేనికి? ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేయడానికి. సో అది ఎలా అంటే db.emp దెన్ సేమ్ అప్డేట్. సో ఎందుకు అప్డేట్ 1 ఇవ్వట్లేదంటే, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో నాకు మల్టిపుల్ పీపుల్స్ ఉంటారు. ఓకేనా? ఎవరైతే ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చాలా మంది ఉంటారు వర్క్ చేసేవాళ్ళు. సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ దట్ అప్డేట్. నౌ వేర్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా, ఇంజనీరింగ్, దెన్ ఐ హ్యావ్ టు ఇంక్రిమెంట్ దోస్. ఏంటంటే వాళ్ళ శాలరీస్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఇందాక నేనేంటి, ఒక వాల్యూస్ని అప్డేట్ చేయాలంటే సెట్ ఆపరేటర్ని యూజ్ చేసా, ఒక ఫీల్డ్ని డిలీట్ చేయాలంటే అన్సెట్ ఆపరేటర్ని యూజ్ చేసా. ఇప్పుడు ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలనుకుంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాను, ఐఎన్సి. దెన్ we have to specify the key value pair. ఓకేనా? we have to specify the key value pair. సో ఈ కీ వాల్యూ పేర్ ఏంటి? ఈ కీ వాల్యూ పేర్ ఏంటంటే, ఇప్పుడు ఏంటి, నేను శాలరీని 1000ని ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నా. సో శాలరీ ఏదైతే ఎగ్జిస్ట్ అయి ఉన్న శాలరీకి ఒక 1000ని యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఇలా మనం ఏంటంటే స్పెసిఫై చేస్తాము. ఈ 1000 ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న శాలరీకి ఇంకొక 1000 యాడ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న శాలరీకి ఈ 1000 అనేది యాడ్ అవుతుంది. లెట్ మీ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, ఇక్కడ నాకు
మ్యాచ్డ్ కౌంట్ వచ్చేసి 1 వచ్చింది. ఓకే. ఫైన్. సారీ, ఇక్కడ అప్డేట్ మెనీ కదా! సారీ. సెండ్ యాహ్! అప్డేట్ మెనీ దెన్ వెన్ ఎప్పుడైతే నేను డిపార్ట్మెంట్ ఇంజినీరింగ్ వేర్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంజినీరింగ్, ఐ జస్ట్ వాంట్ టు ఇంక్రిమెంట్ ద సాలరీ టు 1000. నేను ఎప్పుడైతే ఎంటర్ చేస్తానో చూసారా, మ్యాచ్డ్ డాక్యుమెంట్స్ వాస్ 3, దెన్ మోడిఫైడ్ కౌంట్ వాస్ 3. ఎప్పుడైతే నేను ఫైండ్ చేస్తానో ఓకే. ఇందాక 85,000 ఉంది విలియమ్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే 86,000కి మారిపోయింది. ఇలా మనం ఏంటంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ని యూస్ చేసుకొని వీ కెన్ ఇంక్రిమెంట్ ద వాల్యూస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పేసి క్లోజ్ చేస్తాను ఇంక్రిమెంట్ ఆపరేటర్ గురించి. ఇప్పుడు నాకు ఎవరైతే ఎలైస్ జాన్సన్ ఉన్నాడో వాడి ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను ఇంక్రిమెంట్ చేయాలనుకున్నా 5K. ఓకేనా. నౌ db డాట్ ఈఎంపి దెన్ అప్డేట్ 1. నేను వాడి ఒక్క శాలరీ మాత్రం వాడి ఎక్స్పీరియన్స్ మాత్రం ఇంక్రిమెంట్ చేయాలనుకుంటా. సో ఐ హ్యావ్ టు పాస్ ద 2 ఆప్షన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి వేర్ కండిషన్ కదా, నేమ్. ఓకే. సో వాడి పేరేంటి, ఎలైస్ జాన్సన్. ఓకే. సో వాడి ఎక్స్పీరియన్స్, ఓకేనా, వాడి ఎక్స్పీరియన్స్ నేను ఇంక్రిమెంట్ చేయాలనుకున్నా. ఫస్ట్ ఇంక్రిమెంట్. సో నౌ ఎక్స్పీరియన్స్ ఎంత ఇంక్రిమెంట్ చేయాలనుకున్నా, ఓన్లీ 1. ఓకే. దెన్ లెట్ మీ ఫైండ్ ఇట్ అగైన్. ఓకే. చూడండి, ఇందాక 4 ఉంది, ఇప్పుడు 5కి మారిపోయింది. లెట్ మీ షో యూ. ఇందాక 4 ఎక్స్పీరియన్స్, బట్ ఇప్పుడు ఏంటంటే 5కి చేంజ్ అయిపోయింది. సో ఇలా మనం ఏంటంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేసుకుంటాము. సేమ్ అలానే నెగిటివ్ వాల్యూస్ కూడా మనం స్పెసిఫై చేసుకోవచ్చు. ఇందాక దాకా ఏంటంటే మనం 1 అని ఇచ్చాం కదా, సో అప్పుడు ఏంటంటే ఇంక్రిమెంట్ అయిపోయింది. -1 అని ఇస్తే ఏంటంటే డిక్రిమెంట్ అవుతుంది అనమాట. ఓకే, కూల్. నౌ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఎవరైతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ శాలరీ వచ్చేసి ట్వైస్ ఇంక్రిమెంట్ చేయాలి. లైక్ ఏంటంటే ట్వైస్ మల్టిపుల్ అవ్వాలి. సో ఇక్కడ జాన్సన్ ఉన్నారు, డిపార్ట్మెంట్ వచ్చేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. సో ఎవరైతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ శాలరీ వచ్చేసి ట్వైస్ అవ్వాలి. మీన్స్ 60,000 కాస్త 12, లైక్ ఏంటంటే 60,000 కాస్త 12,000, సారీ 60,000 కాస్త 1,12,000 అవ్వాలి. ఐ హోప్ దట్ ఓన్లీ, యా. సో ఏంటంటే ట్వైస్ అవ్వాలి. నౌ అది ఎలా, 60,000 కాస్త 1,12,000 అవ్వాలి. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూస్ చేస్తే మనం ఏంటి ట్వైస్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ జాన్సన్ శాలరీ తెలుసు కాబట్టి నేను ఏంటంటే అడిషనల్ ఇంకో 60,000 యాడ్ చేయగలను. బట్ ఇక్కడ ఇంకొక హెచ్ఆర్ ఉన్నాడు అనుకోనా, వాడికి కూడా 60 యాడ్ అవుతుంది కదా. సో నా రిక్వైర్మెంట్ ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న శాలరీకి డబుల్ చేయాలి. అంతేగాని నేను ప్రతి ఒక్క హెచ్ఆర్కి ఏంటంటే 60,000ని ఇంక్రిమెంట్ చేయను. ఇప్పుడు ఏంటంటే నా రిక్వైర్మెంట్ ఎవరైతే హెచ్ఆర్ ఉంటారో వాళ్ళ శాలరీస్ని డబుల్ చేయాలి. అంతేగాని నేను 60,000 ఇంక్రిమెంట్ అలా చేయకూడదు, అలా కాదు. నౌ ఇప్పుడు నేను డబుల్ చేయాలి. డబుల్ ఎలా చేయాలంటే ఇందాక ఇంక్రిమెంట్ అని చేసాం కదా, ఇప్పుడు మల్ అనే ఒక ఆపరేటర్ ఉంది, MUL మల్. ఈ మల్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని వేర్ వీ క్యాన్ డబుల్ ద వాల్యూస్ అనమాట. ఓకేనా. అది ఎలా అంటే dv.emp. ఓకే. దెన్ అప్డేట్ మెనీ, బికాస్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో చాలా మంది ఉంటారు. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి వేర్ డిపార్ట్మెంట్ ఈజ్ హెచ్ఆర్. కూల్. నౌ ఐ జస్ట్ వాంట్ టు మల్టిప్లై, మీన్స్ ఇప్పుడు ఎప్పుడైతే మల్ 2 పెట్టానో శాలరీ మల్ 2 పెట్టానో అప్పుడు ఏంటంటే ట్వైస్ అవుతుంది అనమాట. అంతే కదా, 60 into 2 ట్వైస్ అవుతుంది. లైక్ 1,12,000 అలా ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మల్. కూల్. నౌ ఏ ఫీల్డ్ని డబుల్ చేయాలనుకుంటున్నావు, ఎంత డబుల్ చేయాలనుకుంటున్నావు, వీ హ్యావ్ టు స్పెసిఫై ఏ ఫీల్డ్ని డబుల్ చేయాలనుకుంటున్నావు, దెన్ ఎంత డబుల్ చేయాలనుకుంటున్నావు. శాలరీని, ఓకే, శాలరీ ఫీల్డ్ని నేను డబుల్ చేయాలనుకుంటున్నా, ఎంత డబుల్ చేయాలనుకుంటున్నా. ఓకే.
సో 2 టైమ్స్ డబుల్ చేయాలనుకుంటున్నా. సో 1 టైమ్ చేయంగానే 60 ఇంటూ 1 60 గానే ఉండిపోయింది. బట్ ఎప్పుడైతే 2 యూజ్ చేస్తానో నాకు 60 ఇంటూ 2 అలా మారిపోద్దన్నమాట. ఓకే. లెట్ మీ ఎంటర్ ఇట్. ఓకే. హెచ్ఆర్ మాత్రం ఒక్కడే ఉన్నాడు. సో వాడి ఒక్క డీటెయిల్స్ మాత్రమే అప్డేట్ అయిపోయింది. లెట్ మీ ఫైండ్ ఇట్ అగైన్. 1,12,000కి అప్డేట్ అయిపోయింది. ఇలా మనం ఏంటంటే మళ్ళీ ఆపరేటర్ని యూజ్ చేసుకొని వేర్ వీ కెన్ పర్ఫార్మ్ ద మల్టిప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఇంక్రిమెంట్ ఆపరేషన్స్ యూజ్ చేసుకొని వేర్ వీ కెన్ యాడ్, బట్ వేర్ బై యూజింగ్ ద మళ్ళీ ఆపరేటర్ వీ కెన్ మల్టిప్లై ద వాల్యూస్ అనమాట. ఐ థింక్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. కూల్. నౌ ఇఫ్ ఐ వాంట్ టు రీనేమ్ ద స్పెసిఫిక్ ఫీల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకేనా. ఈ ఫీల్డ్ అనేది నేను మార్చాలనుకుంటున్నా. ఏంటంటే ఆ పేరు మార్చాలనుకున్నా. లైక్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే. కూల్. సో అది నేను మార్చాలనుకున్నా. ఎక్స్పీరియన్స్ నుంచి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని నేను మార్చాలనుకుంటున్నా. అది ఎలా అంటే బై యూజింగ్ ద రీనేమ్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని వేర్ వీ కెన్ అప్డేట్ ఇట్. అది ఎలా అంటే db.emp కెన్ అప్డేట్ మెనీ. ఏంటంటే అన్ని డాక్యుమెంట్స్కి నేను అప్డేట్ చేయాలనుకుంటున్నా. అండ్ మన ఏంటి ఫస్ట్ 2 ఆబ్జెక్ట్స్ని ఇందాక దాకా 2 ఆబ్జెక్ట్స్ని పాస్ చేస్తాను. ఇక్కడ నాకు ఎలాంటి వేర్ కండిషన్ లేరు. నేనేంటి ఎక్కడైతే ఏంటంటే అన్ని డాక్యుమెంట్స్కి ఎక్స్పీరియన్స్ అనే ఫీల్డ్ ఉంది కదా, ఈ నేమ్ మార్చాలనుకుంటున్నా. నాట్ పర్టికులర్ లైక్ ఏంటంటే పర్టికులర్ డాక్యుమెంట్కి మాత్రమే కాదు, అన్ని డాక్యుమెంట్స్కి నేను ఈ ఫీల్డ్ నేమ్ అనేది మార్చాలనుకుంటున్నా. సో నేను వేర్ కండిషన్ అనేది స్పెసిఫై చేయట్లా. ఓకే. నౌ రీనేమ్ ఆపరేటర్ ఉండిద్ది. రీనేమ్, దెన్ దేని నుంచి దేనికి మార్చాలి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి దేనికి మార్చాలి నువ్వు? ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా. సో ఎక్స్పీరియన్స్ అనే ఫీల్డ్ నేమ్ నుంచి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దానికి మార్చాలి. లెట్ మీ క్లిక్ ఆన్ ఎంటర్. కూల్. దెన్ ఫైండ్ ఇట్. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఓకే. సో ఇక్కడ ఎందుకు మోడిఫైడ్ కౌంట్ వచ్చేసి లైక్ ఏంటంటే మ్యాచ్ డాక్యుమెంట్స్ 10 అండ్ మోడిఫైడ్ కౌంట్ వచ్చేసి 9 ఉందంటే, ఇక్కడ లాస్ట్ డాక్యుమెంట్లో ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనే ఫీల్డ్ లేదు కాబట్టి సో ఇట్ వాస్ నాట్ అప్డేటెడ్. సో దట్స్ వై మనకి మోడిఫైడ్ కౌంట్ వచ్చేసి 9 మాత్రమే చూపించాను. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. రీనేమ్ ఆపరేటర్ దేనికి యూజ్ చేస్తాము? టు మోడిఫై ద ఫీల్డ్ నేమ్. ఒకవేళ ఏమైనా ఫీల్డ్ నేమ్ని మార్చాలనుకుంటే వి విల్ గో ఫర్ ద రీనేమ్ ఆపరేటర్. ఒకవేళ ఆ ఫీల్డ్లో ఉన్న వాల్యూని మార్చాలనుకుంటే వి విల్ యూజ్ ద సెట్ ఆపరేటర్. ఒకవేళ ఆ ఫీల్డ్ని డిలీట్ చేయాలనుకుంటే వి విల్ యూజ్ ద అన్సెట్ ఆపరేటర్. మీకేంటంటే ప్రాక్టీస్ చేస్తే గుర్తుండిద్ది అనమాట. నౌ ఇప్పుడు నాకేంటి ఒక్కొక్క డాక్యుమెంట్లో వాళ్ళ ఎంప్లాయీ స్కిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా. ఎంప్లాయీ స్కిల్స్ పైథాన్, జాంగో, మొంగోడిబి, దెన్ అకౌంటింగ్, ఎక్సెల్, శాప్. సో ఇలా నాకేంటంటే చాలా ఉన్నాయన్నమాట. అలాగే ఏంటంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఓకే. నౌ ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో ఆలివర్ మార్టిన్, నౌ వీడి స్కిల్లో నేను పైథాన్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ మిషన్ లెర్నింగ్, ఏఐ యాజ్ వెల్ యాజ్ టెన్సర్ఫ్లో అని ఉంది. కూల్. నౌ ఇప్పుడు నేను ఈ అరేలోకి ఐ జస్ట్ వాంట్ టు ఇన్సెట్ ద పైథాన్ వాల్యూ ఆల్సో. నౌ ఇదేం చెప్పాను, మొంగోడిబి వచ్చేసి బేస్డ్ ఆన్ జావా స్క్రిప్ట్ అప్లికేషన్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్రియేట్ అన్ అరే. సో అరే లెట్స్ సే స్కిల్స్. ఓకే. సో ఒక అరే క్రియేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి HTML, దెన్ CSS. ఓకే. సో ఎప్పుడైతే నేను స్కిల్స్ అని ప్రింట్ చేస్తానో నాకు HTML, CSS అని ప్రింట్ అవుతుంది. నౌ ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నా. జావా స్క్రిప్ట్ యాడ్ చేయాలంటే మనకేంటంటే ఒక అరేలోకి
ఓకేనా? ఒక అరేలోకి ఏమైనా వాల్యూస్‌ని యాడ్ చేయాలనుకుంటే జావా స్క్రిప్ట్‌లో పుష్ అనే మెథడ్ ఉంది. బై యూజింగ్ ద పుష్ మెథడ్ వేర్ వి విల్ ఇన్సర్ట్ ద వాల్యూస్. బై యూజింగ్ ద పాప్ మెథడ్ వేర్ వి విల్ డిలీట్ ద వాల్యూస్. పుష్ అండ్ పాప్ అనే 2 మెథడ్స్ ఉన్నాయి. పుష్ మెథడ్‌ని యూజ్ చేసుకొని వి విల్ యాడ్ ద వాల్యూస్ అనమాట అరేలోకి. పాప్ మెథడ్‌ని యూజ్ చేసుకొని వేర్ వి విల్ డిలీట్ ఇట్ అనమాట. ఓకేనా? యాహ్! నౌ లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ క్లియర్‌లీ. సో, స్కిల్స్ ఈ స్కిల్స్ అనే మెథడ్‌లోకి ఓకే. పుష్ జేఎస్. దెన్ అగైన్ నేను స్కిల్స్ అనే ప్రింట్ చేయగానే నాకు అపెండ్ అవుతుందనమాట ఇట్లా. ఎప్పుడైతే నేను పుష్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తే నాకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న డేటాలో ఎప్పుడైతే మనం యాడ్ చేస్తున్నామో ఆ డేటా అనేది అపెండ్ అవుతది. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా నేను పుష్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నానో. సో, లెట్ మీ యూజ్ ద పాప్ ఆల్సో. స్కిల్ దెన్ పాప్ ఎప్పుడైతే యూజ్ చేస్తానో నాకేంటంటే ఓకే. స్కిల్స్ రైట్. స్కిల్స్ దెన్ పాప్. సో, ఎప్పుడైతే నేను పాప్ యూజ్ చేస్తానో నాకేంటంటే డిలీట్ అయిపోతది. ఓకేనా? ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోతది. యాహ్! ఇలా మనం ఏంటంటే పుష్ అండ్ పాప్ అనేది యూజ్ చేసుకొని వి విల్ డిలీట్ అనమాట. ఐ హోప్ మీకు అర్థమవుతుంది. యాహ్! ఇప్పుడు లెట్ మీ ఫైండ్ యూ db.emp దెన్ ఫైండ్ ఐ జస్ట్ వాంట్ ఓన్లీ స్కిల్స్. ఓకేనా? సో, ప్రొజెక్షన్ యూజ్ చేస్తాను. స్కిల్స్ ఈజ్ 1. ప్రీవియస్ వీడియోలో చెప్పాను ప్రొజెక్షన్ అంటే ఏంటిదో. నాకు ఓన్లీ స్పెసిఫిక్ ఫీల్డ్ మాత్రమే కావాలనుకుంటే ఐ విల్ యూజ్ ద ప్రొజెక్షన్. ఇక్కడ ఎందుకు స్పెసిఫై చేయాలా అంటే ఫస్ట్ వన్ వచ్చేసి వేర్ కండిషన్‌కి ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి, సెకండ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ప్రొజెక్షన్‌కి. ఓకేనా? లెట్ మీ ఎంటర్ ఇట్. ఓకే. సో, ఇక్కడ నాకేంటంటే ఆబ్జెక్ట్ ఐడి కూడా వస్తుంది. సో, నాకు ఈ ఆబ్జెక్ట్ ఐడి వద్దనుకుంటే కామా ఏ ఫీల్డ్ అయితే వద్దనుకుంటున్నామో కీప్ ఇట్ యాస్ 0 పెట్టేసేయండి. సో, మనకేంటంటే ఆ ఫీల్డ్ రాదు. ఓకే. నౌ సి ఈ ఎంప్లాయీ ఎవరైతే మిషన్ లెర్నింగ్ వచ్చినోళ్ళు అంటారో ఎవరు వాడు సి ఆలివర్ మార్టిన్ వచ్చేసి వాడి దాంట్లోకి నేను పైథాన్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఇది వాడి స్కిల్ అనమాట. మిషన్ లెర్నింగ్, ఏఐ, టెన్సర్ఫ్లో. వీడి స్కిల్లోకి నేను పైథాన్ని అనేది యాడ్ చేయాలి. అది ఎలా? ఇందాక మనం ఒక అరేలోకి ఒక వాల్యూని ఇన్సర్ట్ చేశాను. ఎలా ఇన్సర్ట్ చేసాము? బై యూజింగ్ ద పుష్ మెథడ్. సో, ఇక్కడ కూడా మనకి ఏంటంటే పుష్ అనే ఆపరేటర్ ఉంది. సో, db.emp update 1. ఓకే. దెన్ ఐ యామ్ స్పెసిఫైయింగ్ ద కండిషన్ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. దెన్ ఐ నీడ్ టు అప్డేట్. ఏది అప్డేట్ చేయాలి? ఏ ఫీల్డ్ ఏంటంటే ఇప్పుడు నేను అప్డేట్ చేయాలి. సో, అది ఎలా చేయాలి నేను? పుష్ అనే ఇందాక నేను జావా స్క్రిప్ట్‌లో అయితే పుష్ అనే మెథడ్‌ని యూజ్ చేసుకుంటాము. బట్ ఇక్కడ ఏంటంటే మనకి మోంగోడిబిలో పుష్ అనే ఆపరేటర్ ఉంది. సో, ఎప్పుడైతే పుష్ ఆపరేటర్ యూజ్ చేసుకుంటానో దెన్ ఐ హావ్ టు స్పెసిఫై ద ఫీల్డ్. స్కిల్స్‌లోకి ఏం పుష్ చేయాలనుకుంటున్నావు? పైథాన్. ఎంటర్ ఇట్. దెన్ అగైన్ ఫైండ్ ఇట్. చూసారా? మిషన్ లెర్నింగ్, ఏఐ, టెన్సర్ఫ్లో, పైథాన్. సో, మనం ఏ ఫీల్డ్‌లోకి పుష్ చేయాలో ఆ ఫీల్డ్ స్పెసిఫై చేస్తాము. దెన్ ఏ వాల్యూ పుష్ చేయాలో ఆ వాల్యూ అనేది మెన్షన్ చేస్తాం అనమాట. సో, ఇలా పుష్ అనేది యూజ్ చేసుకుంటాము. నౌ పాప్ చేయాలి. అంటే పైథాన్ని నేను పాప్ చేయాలనుకుంటున్నా. సో, ఇందాక అరేలో నుంచి ఎలిమెంట్‌ని డిలీట్ చేయాలంటే ఏం యూజ్ చేసాం మనం? పాప్ అనే మెథడ్‌ని యూజ్ చేసాం కదా! ఇక్కడ కూడా మనకి పాప్ అనే మెథడ్ ఉంది. ఆపరేటర్ ఉంది. సో, ఎందులో నుంచి డిలీట్ చేయాలి? ఓకే. నౌ స్కిల్స్ అనే అరేలో నుంచి 1 అనేది నేను స్పెసిఫై చేస్తున్నా. సి 1 మీన్స్ లెట్ మీ ఎంటర్ ద క్వెరీ. ఓకే. దెన్ లెట్ మీ షో యూ ద రిజల్ట్. సి ఎప్పుడైతే నేను 1 అని మెన్షన్ చేస్తానో అదేంటంటే లాస్ట్ వాల్యూ డిలీట్ చేసిద్ది. పాప్ ఎప్పుడైతే నేను 1 మెన్షన్ చేస్తానో ఇక్కడ లాస్ట్ వాల్యూ డిలీట్ చేసేది. లెట్ మీ షో యూ విత్ అనదర్ ఎగ్జాంపుల్. -1 అనేది యూజ్ చేస్తాను. కూల్. ఇప్పుడు ఏంటంటే నాకు చూడండి
ఫస్ట్ వాల్యూ డిలీట్ చేసిద్ది. ఇక్కడ నాకు ఇందాకేంటి మెషిన్ లెర్నింగ్ ఏఐ టెన్సర్ఫ్లో ఉంది. -1 యూజ్ చేయగానే నాకు ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ అనేది డిలీట్ అయిపోతుంది. ఎప్పుడైతే 1 అనేది యూజ్ చేస్తానో నాకు లాస్ట్ ఇండెక్స్ వాల్యూ డిలీట్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకే, నౌ ఇప్పుడు ఈ ఏఐ నుంచి ఓకేనా, ఈ ఏఐ నుంచి పైథాన్లోకి మార్చాలనుకుంటున్నా. లెట్ మీ షో యూ. ఇందాక నేను ఒక వేరియబుల్కి స్కిల్స్ క్రియేట్ చేసుకున్నా. సో HTML CSS ఉంది. ఈ HTMLని నేను మార్చాలనుకుంటున్నా. అది ఎలా? స్కిల్స్ ఆఫ్ ఈ 0 ఇండెక్స్ బేస్లో ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఇండెక్స్ 0, దెన్ ఇండెక్స్ 1. సో ఏ ఇండెక్స్ నేను మార్చాలనుకుంటున్నా? 0 ఇండెక్స్. ఓకే, కూల్. సో ఏ వాల్యూ మార్చాలనుకుంటున్నా? JS. ఓకే, నౌ లెట్ మీ అగైన్ ప్రింట్ ఇట్. చూసారా? సో మనం ఏంటంటే ఇండెక్స్ని యూజ్ చేసుకొని వేర్ వి విల్ అప్డేట్ ఇట్ అనమాట. సేమ్ అలానే ఇక్కడ మనం ఏంటంటే అప్డేట్ చేసుకోవచ్చు, అప్డేట్ అనేది చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఏంటంటే డైరెక్ట్గా ఇండెక్స్ని యూజ్ చేసుకొని మనం యాక్సెస్ ఏంటంటే ఇండెక్స్ని యూజ్ చేసుకొని సెట్ చేసుకున్నాం వాల్యూ. బట్ MongoDBలో ఏంటంటే పుల్ అనే ఆపరేటర్ ఉందన్నమాట. ఇక్కడ మనం జావా స్క్రిప్ట్లో ఏం చేస్తాం? ఇండెక్స్ని యూజ్ చేసుకొని మనం సెట్ చేసేసుకుంటాము. బట్ మనకి ఏంటంటే జావా స్క్రిప్ట్లో పుల్ అనే ఒక ఆపరేటర్ ఉందన్నమాట. ఆ పుల్ అనే ఆపరేటర్ని యూజ్ చేసుకొని వేర్ వి విల్ అప్డేట్ ఇట్ అనమాట. సో అది ఎలా అంటే dv డాట్ లెట్ మీ షో యూ. ఓకే, సారీ. సో యా, ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఏఐ టెన్సర్ఫ్లో అని ఉంది కదా. సో ఈ ఏఐ టెన్సర్ఫ్లో ఏఐ ప్లేస్లో నేను పైథాన్ పెట్టాలనుకుంటున్నా. ఓకేనా? ఇక్కడ ఇందాక మనం ఏం చేసాం? ఇండెక్స్ బేస్వే సెట్ చేసుకున్నాం కదా. సారీ, నేను ఇది కన్ఫ్యూజన్ అయ్యాను. ఇక్కడ మనం ఏం చేసాము? ఇండెక్స్ యూజ్ చేసుకుని వేర్ వి సెట్ ద వాల్యూ. బట్ ఇక్కడ కూడా మనం అట్లానే చేయొచ్చు. అది ఎలా అంటే db డాట్, సో ప్రీవియస్ క్వరీనే నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. అప్డేట్ 1, లెట్ మీ రిమూవ్ ద అప్డేట్ క్వరీ. ఇందాక మనం ఏంటి ఒక ఫీల్డ్లో ఉన్న వాల్యూని మార్చాలనుకుంటున్నాం, అప్డేట్ చేయాలనుకుంటే మనం ఏం యూజ్ చేస్తున్నాం? సెట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం కదా. సేమ్ అలానే సెట్ ఫైన్. ఓకే, నౌ మనం ఏంటంటే ఒకటి స్పెసిఫై చేయాలి. ఓకేనా? సో అదేంటంటే స్కిల్స్. ఓకేనా? స్కిల్స్ డాట్ 0 దెన్ పైథాన్. సో స్కిల్స్ అనే అరేలో దెన్ ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ టు స్పెసిఫై ద ఇండెక్స్ నెంబర్. దెన్ లెట్ ఏంటంటే ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నానో వాల్యూ అది మెన్షన్ చేశాను. ఎప్పుడైతే ఎంటర్ చేస్తానో లెట్ మీ ప్రింట్ యూ అగైన్ డేటా. ఇక్కడ అనేది పైథాన్కి అనేది అప్డేట్ అయిపోయింది. సేమ్ ఒక ఫీల్డ్లో ఉన్న వాల్యూకి మనం అప్డేట్ చేయాలంటే సెట్ ఆపరేటర్ యూజ్ చేసాం కదా. దెన్ ఇక్కడ కూడా నేను అదే యూజ్ చేశాను. స్కిల్స్ అనే ఫీల్డ్లో ఇండెక్స్ని యాక్సెస్ చేసుకున్నా. డాట్ పెట్టుకొని ఇండెక్స్ అనేది 0. ఓకేనా? ఇండెక్స్ 0, దెన్ దాని వాల్యూ వచ్చేసి పైథాన్కి అప్డేట్ అని మెన్షన్ చేశాను ఇక్కడ. సో ఇలా మనం ఏంటంటే అరేలో ఉన్న వాల్యూస్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యూజింగ్ దిస్ ఇండెక్స్ వాల్యూస్. ఇండెక్స్ని వాల్యూస్ని యూజ్ చేసుకొని మనం అప్డేట్ చేయాలి. సో ఇక్కడ నేను ఇండెక్స్ 0 ఇచ్చాను కాబట్టి ఇండెక్స్ 0 మాత్రమే అప్డేట్ అయింది. ఓకేనా? ఇక్కడ ఇండెక్స్ 0 మాత్రమే అప్డేట్ అయింది. ఒకవేళ ఇండెక్స్ 1 ఇస్తే నాకు ఈ టెన్సర్ఫ్లో అనేది అప్డేట్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏదైతే పైథాన్ ఉందో అది డిలీట్ చేయాలనుకుంటున్నా. సో టు డిలీట్ దట్ ఐ హ్యావ్ టు యూజ్ ద పుల్ ఆపరేటర్ అనమాట. ఓకేనా? యా, అప్డేట్కి ఏమైనా వాల్యూస్ని అప్డేట్ చేయాలనుకుంటే వీ కెన్ ఏంటంటే యూజ్ ద సెట్ ఆపరేటర్ అని. ఒకవేళ వాల్యూని ఏమైనా అరేలో ఉన్న వాల్యూని డిలీట్ చేయాలనుకుంటే వీ విల్ యూజ్ ద పుల్ ఆపరేటర్. అది ఎలా అంటే సో లెట్ మీ రైట్ ఇట్. పుల్. ఓకే, పుల్. దెన్ నాకేంటి స్కిల్స్లో ఉన్న అరేలో ఇందాక నేను ఒకటి చూడండి.
ఓన్లీ అరేకి మాత్రమే నేను డబుల్ కొటేషన్‌లో మెన్షన్ చేశాను. ఎందుకంటే ఇండెక్స్ వాల్యూని మెన్షన్ చేస్తున్నాను కాబట్టి. ఓకేనా? అరే అనే ఫీల్డ్‌ని నేను డబుల్ కొటేషన్‌లో మెన్షన్ చేశాను. ఎందుకంటే ఇండెక్స్ యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి. నౌ స్కిల్స్ ఓకే. పైథాన్ అనేది డిలీట్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ పైథాన్ మెన్షన్ చేశాను. పుల్ ఆపరేటర్ యూజ్డ్ టు డిలీట్ అనమాట. లెట్ మీ ఎంటర్ ఇట్. ఓకే. లెట్ మీ షో యూ ద రిజల్ట్. సి టెన్సర్‌ఫ్లో మాత్రమే ఉంది. రిమైనింగ్ డిలీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. పుల్ అండ్ ఇండెక్స్ బేస్డ్ అప్డేషన్ ఎలానో ఇండెక్స్ బేస్డ్ అయితే అప్డేషన్ ఇలా ఉండిద్ది. అండ్ ఒకవేళ స్పెసిఫిక్ ఏంటంటే వాల్యూని డిలీట్ చేయాలనుకుంటే వి విల్ యూజ్ ద పుల్ ఆపరేటర్. అండ్ ఏమైనా ఇండెక్స్ ఏంటంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఆర్ ఎండింగ్ ఇండెక్స్ని డిలీట్ చేయాలంటే వి విల్ యూజ్ ద పాప్ ఆపరేటర్. దెన్ ఏమైనా వాల్యూని పుష్ చేయాలనుకుంటే వి విల్ యూజ్ ద పుష్ ఆపరేటర్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. యా ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది. లెట్ మీ ఫినిష్ ఇట్. యా ఇప్పుడు నాకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా కండిషన్ ఏంటంటే ఎవరైతే లెట్ మీ షో యూ డీటెయిల్స్. సో ఈఎంపీ డాట్ ఫైండ్ ఓకే. ఎవరైతే ఎంప్లాయీస్ శాలరీ వచ్చేసి గ్రేటర్ దెన్ 50,000 లైక్ ఏంటంటే గ్రేటర్ దెన్ 70,000 ఉండిద్దో ఓకేనా. ఎవరైతే ఎంప్లాయీస్ గ్రేటర్ దెన్ శాలరీ వచ్చేసి గ్రేటర్ దెన్ 70,000 ఉండిద్దో వాళ్ళ శాలరీస్ నేను ఒక 2,000 ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా. ఇక్కడ ఎంప్లాయీ శాలరీ వచ్చేసి 72,000 ఉంది కదా, 74,000 చేయాలనుకుంటున్నా. అలా ఎవరైతే ఎంప్లాయీ శాలరీ వచ్చేసి గ్రేటర్ దెన్ 70,000 ఉందో వాళ్ళ శాలరీని నేను ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నా. అది ఎలా అంటే డివి డాట్ ఈఎంపీ దెన్ అప్డేట్ మెనీ మాత్రం యూజ్ చేయాలి. ఎందుకంటే 70 కన్నా ఎబో చాలా మంది ఉంటారు ఎంప్లాయీస్. అప్డేట్ మెనీ దెన్ ఐ హ్యావ్ టు పాస్ ద 2 అప్డేట్స్ కదా. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి కండిషన్ వేర్ శాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 70,000. ఎవరైతే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 70,000 ఉంటారో శాలరీస్తో వాళ్ళ శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకేనా. ఇంక్రిమెంట్ దెన్ ఏది ఇంక్రిమెంట్ అవ్వాలి శాలరీ కదా. శాలరీ దెన్ హ్యావ్ టు స్పెసిఫై ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి 2,000. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ శాలరీ చూసుకుంటే 1,12,000 ఉంది. ఓకేనా. యా సో ఇక్కడ విలియమ్స్ అనే శాలరీ అనేది 86,000 ఉంది కదా. సో ఎప్పుడైతే నేను ఎంటర్ చేస్తానో ఓకే లెట్ మీ ఫైండ్ ఇట్. ఇక్కడ మాకేంటి 88,000 ప్రీవియస్ దాంట్లో 86,000. ఓకేనా. ప్రీవియస్ దాంట్లో 86,000 ఉంది. ఇప్పుడు ఏంటంటే 88,000 మీన్స్ 2,000 అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సో ఇక్కడ హెచ్ఆర్ శాలరీ కూడా 2,000 అనేది ఇంక్రిమెంట్ అయిపోయింది. ఓకేనా. సో మనం ఏంటంటే ఇట్లా గ్రేటర్ దెన్ లైక్ ఆపరేటర్స్ యూజ్ చేసుకొని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నౌ ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఓకేనా ఇక్కడ ఎవరైతే ఎవరికైతే బోనస్ ఉండిద్దో ఓకేనా వాళ్ళ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 11 చేయాలనుకుంటున్నా. ఓన్లీ బోనస్ ఉన్న ఫీల్డ్ వాళ్ళకి మాత్రమే. ఇక్కడ చూసారా ఇక్కడ విలియమ్స్ అనికి బోనస్ ఉంది బట్ జాన్సన్కి ఏంటంటే బోనస్ లేదు. ఇట్లా నేనేంటంటే బోనస్ ఉన్న ఫీల్డ్ వాళ్ళకి మాత్రమే నేను ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 11 పెట్టాలనుకుంటున్నా. ఓకేనా. బోనస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 11కి సెట్ చేయాలనుకుంటున్నా. అది ఎలా అంటే డిబి డాట్ ఈఎంపీ దెన్ అప్డేట్ మెనీ. ఓకే. దెన్ ఫస్ట్ ఐ హ్యావ్ టు స్పెసిఫై ద కండిషన్ దెన్ ఐ హ్యావ్ టు స్పెసిఫై ద వాల్యూ. ఓకే. నౌ నాకేంటంటే ఏంటిది ఒక ఆపరేటర్ ఉందన్నమాట. ఓకేనా. సో ఆపరేటర్ అంటే ఎగ్జిస్ట్. ఒకవేళ బోనస్ ఓకే బోనస్ ఈ బోనస్ ఆపరేటర్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటేనే నేను ఆ ఎక్స్పీరియన్స్ అనేది అప్డేట్ చేయాలనుకుంటున్నా. సో అది ఎలా అంటే
ఎగ్జిస్ట్ ఆపరేటర్ యూజ్ చేసి ఎగ్జిస్ట్ కూల్ ట్రూ. ఎప్పుడైతే ఎగ్జిస్ట్ ట్రూ అవుతుందో అంటే బోనస్ ఫీల్డ్ అనేది ఎప్పుడైతే ఉండిద్దో దెన్ ఐ హ్యావ్ టు సెట్ ద ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి 11. ఓకేనా. ఎగ్జిస్ట్ ఆపరేటర్ ఏం చేసిద్దంటే ఈ ఫీల్డ్ ఉంటేనే అప్డేట్ చేసేది, ఒకవేళ ఈ ఫీల్డ్ లేకపోతే అప్డేట్ చేయవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే హెచ్ఆర్కి బోనస్ అనేది లేదు, బట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 ఉంది కదా. నౌ ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ విలియమ్స్కి ఏంటంటే బోనస్ ఉంది, ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10 ఉంది. నేనేంటి ఇక్కడ 11 పెడుతున్నాను. నాకు ఎవరైతే బోనస్ ఫీల్డ్ ఉండిద్దో వాళ్ళది మాత్రం ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ 10 ఇక్కడ 5 ఉంది కదా. లెట్ మీ క్లిక్ ఆన్ ఎంటర్, దెన్ లెట్ మీ ఫైండ్ ఇక్కడ చూస్తే ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 11కి అయింది అండ్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5కి వచ్చేసింది. సో ఇలా ఏంటంటే మనం స్పెసిఫిక్ ఫీల్డ్ మాత్రమే ఉంటేనే మనం అప్డేట్ చేయాలనుకుంటే వీ విల్ యూజ్ ద ఎగ్జిస్ట్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే స్పెసిఫిక్ ఫీల్డ్ మాత్రమే ఉంటేనే అప్డేట్ చేయమని స్పెసిఫై చేస్తున్నట్టు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అప్డేట్ ఆపరేషన్స్లో మ్యాక్సిమం అన్ని టాపిక్స్ అనేది కవర్ చేశాను. లైక్ అన్ని ఆపరేటర్స్ లైక్ సెట్, అన్సెట్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఎలా చేయాలో అంటే ఏం లేదు, ఇంక్రిమెంట్కి నెగిటివ్ వాల్యూస్ ఇవ్వటమే. దాని మల్టిప్లికేషన్ ఎలా చేయాలో అండ్ ఫీల్డ్ని రీనేమ్ ఎలా చేయాలో ఫీల్డ్ నేమ్ని, ఇలా నేను మీకు అన్నీ చెప్పాను. అన్ని ఆపరేటర్స్ యూజ్ చేశాను. ఐ విల్ ఏంటంటే అన్ని కమాండ్స్ నేను ఒక పీడిఎఫ్ లాగా ఆర్ ఈ షీట్లోనే నేను స్పెసిఫై చేసి పెడతాను. ఆ షీట్ని మీరు తర్వాత ఒకసారి రెఫర్ చేయండి. బట్ ఏంటంటే మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తేనే ఇవన్నీ మీకు గుర్తుంటాయి, లేకపోతే అస్సలు గుర్తుండవు అనమాట ఈ ఆపరేటర్స్ అనేవి. ఐ హోప్ మీకు అర్థమై ఉండిద్ది ఈ ఆపరేటర్స్ అండ్ ఎలా యూజ్ చేయాలో. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఐ విల్ రిప్లై ఇట్. ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫైన్. థ్యాంక్ యూ ఆల్. టేక్ కేర్. బై బై.